మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 దగ్గర స్టార్ట్ అవుదామండి. మీకు ఇప్పటి వరకు మనం షూట్ చేసిన వీడియో ఏంటంటే గచ్చిబౌలి నుంచి ముంబై హైవేని ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 నుంచి ఎగ్జిట్ 3 వరకు ఆ మిడిల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఎడు హబ్ ఉంది, ఎలాంటి హెల్త్ హబ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ హబ్ ఉంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వెస్ట్ పార్ట్ నుంచి ముంబై హైవేకి యాక్సెసిబిలిటీ యాక్సెస్ చూపించాను మీకు. ఇప్పుడు ముంబై హైవే నుంచి నార్త్ హైదరాబాద్ ఎలా యాక్సెస్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. గచ్చిబౌలి నుంచి మనం ముంబై హైవేకి మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్లో రీచ్ అయ్యాం, 15 to 20 మినిట్స్లో. ఇంకా నాది స్లో డ్రైవింగ్ 80 కిలోమీటర్స్లో వచ్చాను, బికాజ్ మాట్లాడుతూ ఉన్నాను కదా. 15 to 20 మినిట్స్లో రీచ్ అయ్యాం. సో అంటే ముంబై హైవే ఫైనాన్షియల్ హబ్కి కావచ్చు, హెల్త్ హబ్కి కావచ్చు, ఐటీ హబ్కి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జోన్కి కావచ్చు. ఇట్స్ అ బిగ్ లిస్ట్ అగైన్కి 15 మినిట్స్ డ్రైవ్లో ఉంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేదంతా యాజ్ పర్ టైమే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో బై రోడ్ తీసుకున్నా కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ స్ట్రెచ్ అండి. సో నౌ మనం మీకు నార్త్ జోన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది చూపిస్తాను. సో మనం ఇప్పుడు నార్త్ జోన్ వైపు మూవ్ అవుతున్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి నార్త్ జోన్ అంటే ఫార్మా హబ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మీకు తెలుసు దుండిగల్, మేడ్చల్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఫ్రమ్ లాంగ్ టైమ్ ఇండస్ట్రియల్ హబ్స్. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అక్కడ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతూ ఉంది. సో పాపులేషన్ డెన్సిటీ అక్కడ తక్కువ ఉండటానికి ఇదొక రీజన్. 10 ఇయర్స్ బ్యాక్ అక్కడ 15 ఇయర్స్ బ్యాక్ అక్కడ పెద్ద రెసిడెన్షియల్ పాపులేషన్ లేదు, ఓన్లీ ఇండస్ట్రియల్ హబ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో అది రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ హబ్ లాగా కూడా డెవలప్ అవుతూ ఉంది. సో ఫార్మా హబ్ నుంచి అగైన్ ముంబై హైవేకి యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఐటీ హబ్ని, ఫార్మా హబ్ని ఎలా కనెక్ట్ చేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండి ఇది. ఈ పటాన్చెరు సరౌండింగ్ ప్లేసెస్, ఇంద్రేశం, అలాగే చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఐనోల్, ఇలాంటి ప్లేసెస్ ఈ సర్వీస్ రోడ్ త్రూ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే కొంత పటాన్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చాలా ఇండస్ట్రీస్ని ఆపేయటం జరిగింది బికాజ్ ఆఫ్ పొల్యూషన్. సో అప్పటి నుంచి రెసిడెన్షియల్గా డెవలప్ అవటం రీసెంట్ టైమ్స్లో స్టార్ట్ అయింది. మీరు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, రీసెంట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా. మీకు ఇక్కడ ఈ ఏరియాస్లో ల్యాండ్ వెంచర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పటాన్చెరులో ఇప్పుడు వెంచర్స్ అంటే ప్లాటింగ్ చేసే పరిస్థితి లేదు. దట్ లెవెల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అది క్రాస్ అయిపోయింది. వై? బికాజ్ ల్యాండ్ ప్రైజెస్ హైప్ అయినాయి, నాట్ హైప్, పెరిగిపోయినాయి. సో ఇప్పుడు ఏదన్నా చేయాలంటే ఓన్లీ కన్స్ట్రక్షన్, విల్లా కన్స్ట్రక్షను, హై రైజ్ టవర్స్. సో ఇప్పుడు రామ్కీ వాళ్ళు, ఇన్కార్ వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్ అప్ విత్ హై రైజ్ టవర్స్. 10 ఇయర్స్ బ్యాక్ పటాన్చెరుని ఇమాజిన్ చేయండి. అప్పుడు పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే అసలు పటాన్చెరువులో నివసించటం సాధ్యమయ్యే పనేనా, ఆ ఇండస్ట్రీస్ మధ్యలో, ఆ పొల్యూషన్ మధ్యలో, ఇట్స్ మిషన్ ఇంపాసిబుల్ అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు హై రైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 పక్కకే క్యాండియస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇట్స్ ఎ బిగ్ క్యాంపస్. అలాగే మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి హై రైజ్ టవర్స్, రామ్కీ వాళ్ళది, ఇన్కార్ వాళ్ళది హై రైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయిన హై రైజ్ టవర్స్ సిటీ అవుట్స్కట్స్ అనుకునే పటాన్చెరు అసలు పీపుల్ నివసించడానికి సాధ్యమయ్యే ప్లేస్ కాదు, ఇట్స్ మిషన్ ఇంపాసిబుల్ అన్న ప్లేస్కి ఈ రోజున హై రైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి, విల్లాస్ వస్తూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. సో నేను ఒక 10 మినిట్స్ బ్యాక్ మీకు చెప్పాను వాట్ ఈజ్ రిపిల్ ఎఫెక్ట్ అనేది, వాట్ ఈజ్ గ్రాబింగ్ ద ఎఫెక్ట్ అనేది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. డెవలప్మెంట్ సైబర్ టవర్స్ దగ్గర స్టార్ట్ అయితే మ్యాటర్ ఆఫ్ 15 ఇయర్స్లో ఆ రిపిల్ ఎఫెక్ట్ పటాన్చెరులో కనిపిస్తుంది, హై రైజ్ టవర్స్ కనిపిస్తున్నాయి.
అసలు నివసించడానికే సాధ్యం కాదు అన్న ప్రాంతం ఇది. బట్ నౌ ప్రీమియం హై రైజ్ టవర్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తానండి, అమీర్పేటలో నివసించడం కన్నా పటాన్చెరులో నివసించడం చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఐటీ ఎంప్లాయీ అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి రీచ్ అవ్వాలంటే 1 అవర్ 1.5 అవర్ ఆ ట్రాఫిక్ కంజెషన్లో. బట్ ఇక్కడ నుంచి మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్లో తను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వచ్చు, హైటెక్ సిటీ రీచ్ అవ్వచ్చు. దట్స్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ఫ్యూచర్. ఈరోజు ఎలా ఉన్నది అనేది కాదు, 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది, ఈ ఏరియా ఎలా ఉండబోతుంది, ఈ ఏరియా ఎలా డెవలప్ అవబోతుంది, దానికి సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ రిపిల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ గ్రాబింగ్ ద ఎఫెక్ట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి, ఇంటెన్స్ రీసెర్చ్ కావాలి. అండి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్టివిటీ, సైబర్ టవర్స్ నుంచి పటాన్ చెరువుకి కనెక్టివిటీ. సో ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఈ ఏరియాని ఎక్స్ట్రా ఫాలోయిట్ చేయగలిగితే ఫ్యూచర్ మనకు విజిబుల్గా ఉంటుంది, మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మనమే చెప్పొచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ఈ ఏరియా ఎలా ఉండబోతుంది అనేది మనమే చెప్పొచ్చు. దట్స్ వాట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డూస్ అండి. మీరు చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని చూస్తారు, చాలా వీడియోస్ వింటూ ఉంటారు, బ్లా 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 బ్లా. సో అది కాదు కావాల్సింది. సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండి, దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇంత ఇంటెన్స్ ఇన్ఫర్మేషన్, ఇంత వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్, రియల్ ఎస్టేట్కి రిలేటెడ్ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తున్నాం, అది మేము గర్వంగా చెప్పుకోగలం. సో ఇది ఇంకా మేము పెద్ద ఎత్తున చేయాలంటే వీ నీడ్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. దట్స్ a humble request from our side. వాల్యూ జోన్ అండి, పటాన్ చెరువులో రీసెంట్గా వచ్చిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో, మేబీ డిమార్ట్ కన్నా కూడా బెటర్ ప్రైజెస్లో ఇక్కడ మీకు గూడ్స్ లభించవచ్చు. ట్రై టు విజిట్. సో ఇలాంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇక్కడ పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ లాజిక్ అండి, లో డెన్సిటీ ఉన్న ప్లేసెస్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ రాదు, ఎందుకంటే వాళ్ళకి వైబుల్ కాదు. ఇప్పుడు మీకు ఆపోజిట్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ముంబై హైవేకి కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది చూడండి. మనము వయా ORR వచ్చాము. ఇప్పుడు ఈ ఆర్చ్ డైరెక్ట్ బానూర్, లహరి రిసార్ట్స్ అండ్ శంకర్పల్లి రీచ్ అవుతుంది. శంకర్పల్లి మీ అందరికీ తెలిసిందే, అర్బన్ సెంటర్. శంకర్పల్లి నుంచి మనం నియోపోలిస్, కోకాపేట్, మోకిలా, నార్సింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీ రీచ్. అంటే అగైన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్కి, కమర్షియల్ హబ్కి ఎంత నియర్గా ఉన్నాం. నాట్ ఓన్లీ త్రూ ORR అండి, ఇలాంటి రోడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, ఎప్పుడూ కూడా మనం పర్చేజ్ చేసే ఏరియాలో ల్యాండ్, మనం ఏ ఏరియా అయితే పర్చేజ్ చేస్తున్నామో దానికి ఒక మంచి కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ గురించి చాలామందికి అవగాహన ఉండదు. కనెక్టివిటీ అంటే ఒక హైవే ఉండటమో, లేకపోతే ఒక 60 ఫీట్, లేకపోతే ఒక 40 ఫీట్ రోడ్డు ఉండటమో అనుకుంటారు చాలామంది. నో అంటే అలా కాదు. కనెక్టివిటీ అంటే ఎప్పుడు కూడా మనం పర్చేజ్ చేసే ప్లేస్కి మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. బై మల్టిపుల్ కనెక్టివిటీ ఐ మీన్, ఇప్పుడు ఈ ముంబై హైవేకి ఏవైతే ప్యారలల్ హైవేస్ ఉన్నాయో, లేకపోతే ప్యారలల్ అర్బన్ సెంటర్స్ ఉన్నాయో, ఆ అర్బన్ సెంటర్స్ నుంచి ఈ ప్లేస్కి మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. అలాంటి కనెక్టివిటీ ముంబై హైవేకి చాలా ఉంది. త్రూ ORR మనం వచ్చాము. మీకు ఇప్పుడు శంకర్పల్లి, కోకాపేట్ నుంచి రీచ్ అయ్యే రోడ్ చూపించాను. అలాగే కంది IIT నుంచి డైరెక్ట్ మళ్ళీ శంకర్పల్లి యాక్సెస్ చేయొచ్చు, సంగారెడ్డి నుంచి యాక్సెస్ చేయొచ్చు, సదాశివపేట నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఈ పక్కన్న రోడ్స్, రైట్ సైడ్ ఉన్న రోడ్స్ తీసుకుంటే నర్సపూర్ హైవేకి రీచ్ అవుతాం. నర్సపూర్ హైవే త్రూ మెదక్ ఇవన్నీ రీచ్ అవ్వచ్చు. అలాగే మళ్ళీ కోర్ సిటీ కూడా రీచ్ అవ్వచ్చు వయా నర్సపూర్ హైవే.
బౌరంపేట్, బాచ్పల్లి, మియాపూర్ ఇలా రీచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ మల్టిపుల్ కనెక్టివిటీ అండి. సో మీరు ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ పటాన్ చెరువులో ల్యాండ్ కొంటున్నారు. పటాన్ చెరువులో ల్యాండ్ కొనేటప్పుడు మీరు ఏం చేయాలి, పటాన్ చెరువుకి ఎక్కడి నుంచి రూట్స్ ఉన్నాయి అంటే శంకరపల్లి నుంచి యాక్సెస్ ఉందా, ఫైనాన్షియల్ హబ్ నుంచి యాక్సెస్ ఉందా, కోకోపేట్, నియోపోలిస్ ద అప్కమింగ్ హైటెక్ సిటీ నుంచి యాక్సెస్ ఉందా, లేకపోతే నార్త్ సైడ్ ఉన్న ఫార్మా హబ్ నుంచి యాక్సెస్ ఉందా, ఇది చూసుకోవాలి. మీ వెంచర్ తర్వాత చూడొచ్చు. ముందు ఈ యాక్సెస్ ఉందో లేదో చూడండి. చూసిన తర్వాత ఈ పటాన్ చెరువు అనే ప్లేస్కి మీ వెంచర్కి యాక్సెస్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ప్లస్ మీ వెంచర్ ఉన్న ప్లేస్ ఎప్పుడు డెడ్ ఎండ్ కాకూడదండి. అలాగే ఏ వాటర్ బాడీకో ఏ మౌంటైన్ టాప్కో రీచ్ అవ్వకూడదు. అంటే ఇట్స్ ఏ బ్లాకేజ్ అనమాట. రోడ్ ఎండ్ అయిందంటే అక్కడ ల్యాండ్ ప్రైజెస్ త్వరగా పెరిగే ఛాన్సెస్ ఉండవు. సో ద రోడ్ షుడ్ కంటిన్యూ. అది ఇంకో ప్యారలల్ హైవేకో, ఇంకో అర్బన్ సెంటర్కో, ఇంకో కమర్షియల్ హబ్కో ఆ రోడ్ పాస్ ఆన్ అవ్వాలి. అట్లీస్ట్ ఇంకొక విలేజ్కి. అన్ని టైమ్స్ మనం కమర్షియల్ హబ్కి పాస్ ఆన్ అవ్వలేము. మేబీ సమ్ రెసిడెన్షియల్ ప్లేస్కి, చిన్న రెసిడెన్షియల్ ప్లేస్ కూడా కావచ్చు. దట్స్ హౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ కనెక్టివిటీ. పటాన్ చెరువులో వస్తున్న హై రైజ్ టవర్స్, జస్ట్ ఇమాజిన్ అండి, 10 years బ్యాక్ అసలు ఇక్కడ నివసించటమే సాధ్యం కాదు అన్న ప్లేస్లో ఇప్పుడు హై రైజ్ టవర్స్, దట్టు రామ్కీ లాంటి బిగ్ బ్రాండ్ నుంచి, ఇన్కార్ లాంటి బిగ్ బ్రాండ్ నుంచి ఇంకా చాలామంది బిగ్ బిల్డర్స్ రాబోతున్నారు పటాన్ చెరువుకి. అలాగే విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి. లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇది ఒక ఎడు హబ్ లాగా తయారైంది. మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్. ద పవర్ ఆఫ్ రిపిల్ ఎఫెక్ట్, ద పవర్ ఆఫ్ గ్రాబింగ్ ద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి. సో ఇది ఏం చేయాలి, ఇది 10 years బ్యాకే మీరు ఇమాజిన్ చేయాలి, 5 years బ్యాకే ఇమాజిన్ చేయాలి. ఆ రోజు మీరు 2000కో 3000కో స్క్వేర్ యార్డ్ వచ్చిండేది, ఈరోజు 1 lakh అయి ఉండేది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. సో ఫైండ్ ఏ గుడ్ రియల్టర్ అండి. ఒక మంచి రియల్టర్ని ఫైండ్ అవుట్ చేయండి. సో 50% ఆఫ్ అవర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డన్. కానీ మార్కెట్లో అంతా లో ఎంట్రీ బ్యారియర్సే ఉన్నాయి. కష్టమైన విషయం అదే, మంచి రియల్టర్ని పట్టుకోవడం. సో ఎవరో ఏదో చెప్తే, అట్రాక్టివ్ మాటలు చెప్తే, ప్రీ లాంచ్ స్కామ్స్ అని, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని, 10 లక్షలు పెడితే ₹1,00,00,000 వస్తాయి అనగానే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేసి అగైన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నెగిటివ్గా కామెంట్ చేయటం కరెక్ట్ కాదండి. నేను కామెంట్ చేస్తే బాగుంటుంది కానీ బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ అండి. వాళ్ళు మోసం చేస్తున్నారు కరెక్టే, బట్ వై యూ పీపుల్ ఆర్ గ్రీడీ? మీరు ఎందుకు గ్రీడీగా ఉన్నారు? 10 లక్షలు పెడితే 50 లక్షలు వస్తాయని ఎవరో రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్తే మీరు ఎలా నమ్ముతున్నారు? వాళ్ళ ఫ్లాషీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఫ్లాషీ బిల్డింగ్స్ చూసి, వాళ్ళ అట్రాక్టివ్ బ్రోచర్స్ చూసి మీరు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? గ్రౌండ్ రియాలిటీస్ ఎందుకు తెలుసుకోవట్లేదు? అంటే అలాంటి రియల్టర్ మీకు దొరకట్లేదు, అలా ఎక్స్ప్లెయిన్ చేసే రియల్టర్. ఆ నాలెడ్జ్ ఉన్న రియల్టర్స్ కూడా లేరు. సో ఫైండ్ అవుట్ దట్ రియల్టర్. దట్ ఈజ్ మై అడ్వైజ్ అండి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే. అంతేగాని అట్రాక్టివ్ బ్రోచర్స్ చూసి, గ్రాఫిక్స్ చూసి నేను పర్చేజ్ చేస్తానంటే దట్ ఈజ్ అప్ టు యూ. మీ ఇన్వెస్ట్మెంట్ అయితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ముంబై హైవే నుంచి నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని, నార్త్ జోన్ని ఎట్లా యాక్సెస్ చేయాలో మీకు చూపిస్తాను. వెస్ట్ జోన్ నుంచి ఆల్రెడీ ముంబై హైవేని మనం యాక్సెస్ చేసాము. ఆ మిడిల్లో వస్తున్న డెవలప్మెంట్స్, ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుందో చూసాము. నౌ ఇట్స్ అబౌట్ నార్త్ జోన్ అండి. నార్త్ జోన్ అంటే ఫార్మా హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్. ఇక్కడ రీసెంట్గా వచ్చింది చెప్పాలి అంటే మెడికల్ డివైజెస్ పార్క్, సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చింది. ద యాక్టివిటీ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. కానీ అంటే వెస్ట్ జోన్తో కంపేర్ చేసుకుంటే నార్త్ జోన్లో నాట్ ఈవెన్ 20% ఆఫ్ ది డెవలప్మెంట్
అక్కడున్న డెవలప్మెంట్ ఇక్కడ ఉండదు. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ హబ్, ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి ప్లేస్ ఈ ఏరియా అంతా. ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంది, కొంచెం రెసిడెన్షియల్గా గ్రో అవుతూ ఉంది, కమర్షియల్గా గ్రో అవుతూ ఉంది. బట్ ఇది కూడా నార్త్ జోన్ కూడా చాలా కీ జోన్ హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే ఓల్డ్లోనే మనం టాప్ ఫార్మా కంపెనీస్ అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. మీకు తెలుసు, పాండమిక్ టైంలో మనం ఓల్డ్ అంతా వ్యాక్సిన్స్ ఎక్కడి నుంచే పంపించాం. వ్యాక్సిన్ హబ్, ఓల్డ్కే వ్యాక్సిన్ హబ్ ఈ నార్త్ జోన్. అలాగే జినోమ్ వ్యాలీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీటన్నిటికీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నార్త్ హబ్లోనే ఉంది. అలాగే ఇది ఎడు హబ్ అండి. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, చాలా మెడికల్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే వీ కాంట్ ఈవెన్ కౌంట్. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి బౌరంపేట్, బాచుపల్లి, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో. అలాగే కమర్షియల్గా ఇప్పుడు ఒక విల్లా పర్చేజ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అంటే బడ్జెట్లో, రీజనబుల్ ప్రైస్లో వెస్ట్ జోన్లో అందరూ పర్చేజ్ చేయలేని పరిస్థితి. సో వీ కెన్ మూవ్ టువర్డ్స్ నార్త్ జోన్ అండి. నార్త్ జోన్ అంటే పూర్తిగా ఓఆర్ఆర్ క్రాస్ చేసి బయటకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇన్సైడ్ ఓఆర్ఆర్, బౌరంపేట కావచ్చు, బాచుపల్లి కావచ్చు, గండి మైసమ్మ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ అనమాట. ఇలాంటి ప్లేసెస్లో మీకు రీజనబుల్ ప్రైస్ అంటే ఐ మీన్ 1.5 crore, 2 crores, 3 crores ఆ ప్రైస్లో మీరు విల్లా పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మీరు వెస్ట్ జోన్కి వెళ్తే 7 crores, 8 crores ఒక విల్లా కాస్ట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. రీజనబుల్ అంటే ఏదో 50 lakhs, 60 lakhs అని కాదు నా ఉద్దేశం. అలాగే ఈవెన్ ఫ్లాట్స్ అంటే ఒక రీజనబుల్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఈ ఏరియాలో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు నథింగ్ బిగ్ వేరియేషన్ అండి. ఇక్కడ స్టే చేసినా కూడా మీరు మ్యాటర్ ఆఫ్ 30-45 minutesలో మీరు ఫైనాన్షియల్ హబ్, గచ్చిబౌలి, ఐటీ సెక్టర్ అంటే ఐటీ షాడో ఏరియాస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. లేదు మీరు ఫార్మా రిలేటెడ్ అయితే అసలు నో ఇష్యూ. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 15 minutes and half an hour డ్రైవ్. మీ బడ్జెట్ కొంచెం తక్కువ ఉండుంటే, అంటే రీజనబుల్ ప్రైస్లో మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా. ఎగ్జిట్ నెంబర్ 4, ఎగ్జిట్ నెంబర్ 4A, ఎగ్జిట్ నెంబర్ 5. సో దిస్ ఈజ్ ద కనెక్టింగ్ లింక్ అంటే ఐటీ హబ్కి, ఫార్మా హబ్కి కనెక్టింగ్ లింక్. మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఓఆర్ఆర్ మీద ఒక వేరియేషన్ కనిపిస్తుంది. మనం వెస్ట్ జోన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ట్రాఫిక్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నార్త్ జోన్కి వచ్చేటప్పటికి చూడండి, నాట్ మచ్ ట్రాఫిక్. దట్టు ఈ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో బికాజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియల్ హబ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అదే మనం వెస్ట్ జోన్కి వెళ్తే ఫ్లాషీ కార్స్, ఫ్లాషీ బిల్డింగ్స్, వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ అనుకోండి. దట్స్ ద వేరియేషన్ అండి. కానీ అట్లా అని చెప్పి ఈ జోన్ తక్కువ అంటే కానే కాదు. హైదరాబాద్ని ఫార్మా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్లో నిలబెడుతున్న ప్లేస్ ఏదైనా ఉందంటే నన్ అదర్ దెన్ నార్త్ జోన్. వరల్డ్కే వ్యాక్సిన్ క్యాపిటల్ ఏదైనా ఉందంటే నన్ అదర్ దెన్ నార్త్ జోన్. సో ద హెల్త్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ నార్త్ జోన్. ద వరల్డ్స్ హెల్త్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ నార్త్ జోన్. సో ఇది ఎంత కీ జోనో మీరు అర్థం చేసుకోండి. సో ముంబై హైవేకి నార్త్ జోన్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు. మ్యాటర్ ఆఫ్ 15 minutes to 20 minutes, మ్యాక్స్ హాఫ్ అన్ అవర్. అలాగే వెస్ట్ జోన్ నుంచి కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. వెస్ట్ జోన్ నుంచి అయితే ఇట్స్ 15 minutes డ్రైవ్, ఏదైతే గచ్చిబౌలి జంక్షన్ ఉందో. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అంతా కూడా హైదరాబాద్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నారో, అలాగే మార్కెటింగ్ పీపుల్ ఉన్నారో తెలుసుకోవాల్సిన కీ ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా పాపులేషన్ ఎటువైపు మూవ్ అయితే అటువైపు రియల్ ఎస్టేట్ మూవ్ అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఇన్వెస్టర్స్ కూడా పాపులేషన్ ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవ్వాలి. అప్పుడే మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది.
సో వెస్ట్ జోన్కి ముంబై హైవేకి ఎందుకు ఇంత క్రేజ్ అంటే 75% ఆఫ్ ది పాపులేషన్ టోటల్ హెచ్ఎండిఏ రీజియన్లో నివసించే టోటల్ పాపులేషన్లో 75% ఆఫ్ ద పాపులేషన్, అరౌండ్ 70% అనుకోండి, స్టేస్ ఇన్ వెస్ట్ జోన్ అండి. సో జస్ట్ ఇమాజిన్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఎంత పాపులేషన్ ఉంటుంది, ఎంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. పాపులేషన్ ఉంటేనే కదండి ల్యాండ్ రిక్వైర్మెంట్స్ ఉండేది, పాపులేషన్ ఉంటేనే కదా రెసిడెన్సెస్ రిక్వైర్మెంట్ ఉండేది, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉండేది. సో మీరు మిగతా జోన్స్ అన్నిటినీ కలిపినా కూడా నాట్ ఈవెన్ 25% ఇన్ వెస్ట్ జోన్. దట్స్ వై ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ ప్యారడైజ్. ఇప్పుడు మీరు ముచ్చర్ల 4th సిటీ అనౌన్స్ చేసుకోండి, 5th సిటీ అనౌన్స్ చేయండి, ఇంకేదన్నా అనౌన్స్ చేయండి, వెస్ట్ జోన్తో కాంపిటీట్ అయ్యే జోన్, పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాను, రియల్ ఎస్టేట్లో వెస్ట్ జోన్తో కాంపిటీట్ అయ్యే జోన్ హెచ్ఎండిఏ రీజియన్లో లేనే లేదు. నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు కూడా ఈ జోన్తో ఇంకో జోన్ కాంపిటీట్ కాలేదు. వై? బికాజ్ 75% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ వెస్ట్ జోన్. సో ఇది రియల్టర్స్ ప్యారడైజ్, ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. సేల్స్ పీపుల్ ఇది అర్థం చేసుకుని ఇక్కడ ఈ భౌగోళిక పరిస్థితులు అంటే జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ సేల్స్లో మీరే సూపర్ మ్యాన్, మీరే సూపర్ హీరో. బట్ ఏమీ తెలియకుండా లో ఎంట్రీ బ్యారియర్స్లో క్లయింట్స్ని మిస్గైడ్ చేస్తా ఫైనల్గా అసలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకే బ్యాడ్ నేమ్ తెస్తా ఇదే కంటిన్యూ చేస్తే ఇండస్ట్రీకి నష్టం, మీకు నష్టం. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నవ్ డేస్. అంటే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఈ ప్రీ లాంచ్ స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, కొన్ని వేల కోట్ల రూపాయలు, దానివల్లే ఈ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఊరికే క్లయింట్స్ని మోసం చేస్తారు. క్లయింట్స్ని మోసం చేస్తారు అని కూడా నేను అనట్లేదండి. క్లయింట్స్ ఆర్ ఆల్సో గ్రీడీ. సో అర్థం చేసుకోండి, ఇన్వెస్టర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఊరికే వస్తుంది, తక్కువ ప్రైజ్లో వస్తుందంటే సంథింగ్ ఈజ్ దేర్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఈ రీచ్డ్ ఎగ్జిట్ నెంబర్ 4 అండి, ఐడిఏ బొల్లారం, సుల్తాన్పూర్. ఐడిఏ బొల్లారం మీ అందరికీ తెలిసిందే, ఇండస్ట్రియల్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అలాగే సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది. మన ఓల్డ్ అంతా కూడా హార్ట్ రిలేటెడ్ స్టెంట్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్లో. మన ఓల్డ్ అంతా హార్ట్ స్టెంట్స్ పంపిస్తూ ఉన్నాము. ఈ మెడికల్ డివైసెస్ పార్క్ వచ్చిన తర్వాతే ఈ హార్ట్ స్టెంట్స్ యొక్క ప్రైస్ కూడా డ్రాప్ అయింది ఇండియాలో. గవర్నమెంట్ ఆ ప్రైస్ డ్రాప్ అయింది బికాజ్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనమే మన హైదరాబాద్లో ఈ స్టంట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాం. సో ఫార్మా ఇండస్ట్రీలో ఓల్డ్లో హైదరాబాద్ ప్లేస్ ఏంటి అనే దానికి దిస్ జోన్ ఈజ్ ద క్లియర్ ఎగ్జాంపుల్ అండి. వీఆర్ నెంబర్ 1. వ్యాక్సిన్లో అయితే వీఆర్ వరల్డ్ క్యాపిటల్. ఇలా మనం నార్త్ జోన్లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ వచ్చే జోన్ ఈస్ట్ జోన్. ఈస్ట్ జోన్ మీ అందరికీ తెలిసిందే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, 2 తెలుగు స్టేట్స్ని కనెక్ట్ చేసే హైవే. అలాగే తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగల్ని కనెక్ట్ చేసే హైవే. నార్త్ జోన్ క్రాస్ చేసిన తర్వాత వస్తుంది. అలాగే ఇక్కడ లాట్ ఆఫ్ టెంపుల్స్ అండి, స్పిరిచువల్ హబ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ప్లస్ ఈ ఏరియా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే వాటర్ బాడీస్ అంటే లాట్ ఆఫ్ వాటర్ బాడీస్. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక బిగ్ వాటర్ బాడీ ఉంటుంది. సో ద ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనమాట. అలాగే కన్జర్వేషన్ జోన్, పెరియార్బన్ జోన్, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇండస్ట్రియల్ హబ్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని కాంపన్సేట్ చేయటం కోసం ఈ పెరియార్బన్ జోన్, ఈ కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఇదొక ఇంపార్టెంట్ పార్ట్. ప్లస్ ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ కన్జర్వేషన్ జోన్ గురించి, పెరియార్బన్ జోన్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలామంది రాంగ్ స్టెప్ తీసుకుంటా ఉన్నారు. అది నేను వన్స్ అగైన్ మనం ముంబై హైవేకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్లేసెస్తో ఆ నేమ్స్ మెన్షన్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
జస్ట్ పెరియార్ బంజోర్ గురించి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. పెరియార్ బంజోన్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ కన్జర్వేషన్ జోన్ అండి. ఓన్లీ 20% ఆఫ్ ది ల్యాండ్లోనే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అది కూడా హైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రైజెస్లో మనం ల్యాండ్ పర్చేజ్ చేసి 20% ఆఫ్ ది ల్యాండ్లో కన్స్ట్రక్షన్ అంటే అది మనకు వర్కౌట్ కాదు. ఈవెన్ రీసేల్ కూడా కష్టం అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ గ్రోత్కి అయితే యూజ్ అవ్వదు. అలా అని చెప్పి పెరియార్ బంజోన్లో హెచ్ఎండిఏ పర్మిషన్ రాదా అంటే వస్తుంది. అక్కడే చాలామంది మోసపోతూ ఉంటారు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కదా, ప్రైస్ తక్కువకు వస్తుంది, సంగారెడ్డిలో అంత ప్రైస్ చెప్తున్నారు, ఇక్కడ కూడా అదే ప్రైస్ ఉంది, లేకపోతే 3-4 థౌజండ్ వేరియేషన్ ఉందని తెలివిగా ఆలోచిస్తున్నాం అనుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఫైనల్లీ ఇట్ రిమైన్స్ యాజ్ ఫెయిల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ మధ్య కాలంలో కూడా నేను ఇంత చెప్తున్నా కూడా నా క్లయింట్సే ఈ థింగ్స్ రిపీట్ చేశారు. సో వాట్ టు డూ అండి, యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ రియల్టర్ అండి. ఇంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టే రియల్టర్స్ని కూడా మీరు నమ్మకుండా మీ ఓన్ హాఫ్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేస్తే అగైన్ తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో దట్స్ అప్ టు యూ. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. మనం ఎగ్జిట్ నెంబర్ 4A రీచ్ అయ్యామండి, నియరర్ టు ఎగ్జిట్ నెంబర్ 4A. ఇది న్యూ ఎగ్జిట్, రీసెంట్గా వచ్చిన ఎగ్జిట్. 4A చాలా క్రూషియల్ ఎగ్జిట్ అండి. ఎందుకంటే మియాపూర్లో ఉన్న పీపుల్, బాచుపల్లిలో ఉన్న పీపుల్ టువర్డ్స్ సౌత్ జోన్ లేదంటే టువర్డ్స్ ఈస్ట్ జోన్ ట్రావెల్ చేయాలంటే మియాపూర్ నుంచి బౌరంపేట వరకు ట్రావెల్ చేయాల్సి వచ్చేది. హెవీ ట్రాఫిక్ అండ్ మిడిల్లో ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు అదంతా ఏం లేకుండా మిడిల్లో ఇంకొక ఎగ్జిట్ ఇచ్చారు. బాచుపల్లి జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మల్లంపేట ఎగ్జిట్. మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్లో మియాపూర్ నుంచి మనం ఓఆర్ఆర్కి రీచ్ అవ్వచ్చు. సో అందుకే ఇది చాలా క్రూషియల్ ఎగ్జిట్ అయింది, మల్లంపేట ఎగ్జిట్. ప్లస్ అగైన్ మీకు చాలాసార్లు చెప్పాను, మల్లంపేట, బాచుపల్లి, బౌరంపేట ఇది ఒక ఎడు హబ్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది రియల్ ఎస్టేట్లో చాలా క్రూషియల్ రోల్ అండి. ఎందుకంటే ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అక్కడికి పీపుల్ మూవ్ అవుతారు. ఎక్కడైతే పీపుల్ మూవ్ అవుతారో అక్కడ పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి, ల్యాండ్ రిక్వైర్మెంట్స్, ఫ్లాట్ రిక్వైర్మెంట్స్, అలా. సో దిస్ ఈజ్ హౌ రియల్ ఎస్టేట్ గోస్ ఆన్ అండి. బాచుపల్లిని యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ అండి. 10 years బ్యాక్ వస్తే ఇట్స్ ఏ అబండెంట్ ప్లేస్ లాగా ఉండేది బాచుపల్లి. ఈరోజు వెళ్తే మీరు అక్కడ ఈవెన్ 200 square yards వేకెంట్ ఫ్లాట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. దట్స్ హౌ డెన్సిలీ ఇట్ వాజ్. అంత కాన్సన్ట్రేట్ అయిపోయింది. సేమ్ విత్ బౌరంపేట్, సేమ్ విత్ గండి మైసమ్మ. గండి మైసమ్మ ఆ నేమే ఎవరికీ తెలియదు. ఇప్పుడు అది ప్రీమియం రెసిడెన్షియల్ హబ్. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం దిండిగల్ రీచ్ అవ్వచ్చు, మెదక్ హైవే అంటే నాగపూర్ హైవేకి రీచ్ అవ్వచ్చు. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అండి. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ కూడా ఎంత కన్స్ట్రక్షన్ వస్తుందో చూడండి. ఇది షంబీపూర్. షంబీపూర్ అనేది ఒకప్పుడు చిన్న విలేజ్, చాలా చిన్న విలేజ్, ఎవరికి తెలియదు ఆ నేమ్. షంబీపూర్ రాజా అనేవాళ్ళు, సమ్ పొలిటీషియన్ ఈజ్ దేర్. సో బట్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఒక ప్రీమియం ప్లేస్ లాగా డెవలప్ అవుతూ ఉందని. ఈ షంబీపూర్ నుంచి సింగిల్ టేక్లో మనం మియాపూర్ రీచ్ అవ్వచ్చు, 15-20 minutes డ్రైవ్ అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతూ ఉంది, దానివల్ల కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది. బట్ వన్స్ ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే అన్స్టాపబుల్ అనమాట మియాపూర్ వరకు. సో అగైన్ ఇట్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ ద సిటీ అండి. సో ది పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవే వన్స్ అగైన్ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోలేకపోయారో, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ, సెకండ్ ఆపర్చునిటీ వస్తూ ఉంది. దట్ ఈజ్ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఎ బిగ్ మేనేజ్డ్ హైవే అండి. ఓఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్. ఇది 157 kilometer స్ట్రెచ్ అయితే అది 357 kilometer స్ట్రెచ్. వ్యాస్ట్ హైవే. అలాగే తెలంగాణలో 4-5 districtsని కనెక్ట్ చేస్తూ పాస్ ఆన్ అయ్యే హైవే. ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తాయి ప్యారలల్గా.
చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అంటే ఓఆర్ఆర్ అప్పుడు కూడా ఇదే జరిగింది. ఓఆర్ఆర్ వస్తే ఎవరు ఉపయోగిస్తారు దాన్ని, సిటీ అవుట్స్కట్స్లో ఉంది, అసలు ఇది పాసిబుల్లా, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పీపుల్ ఎప్పుడూ ఉంటారండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇలాంటి హడావుడే చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, రీసెంట్గా కొరియన్ గవర్నమెంట్ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో సమావేశమయ్యారు అనుకోండి. దే ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ కారిడార్ అండి, కొరియన్ ఇండియన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేద్దాం రీజనల్ రింగ్ రోడ్కి ప్యారలల్. కానీ దే దెమ్సెల్ఫ్ ప్రపోజ్డ్, ఇంకా ఫౌండేషన్ స్టోనే వేయలేదు, ఇంకా వర్కే స్టార్ట్ కాలేదు, ఇలాంటి ప్రపోజల్స్ వస్తున్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఓఆర్ఆర్ని మించి, ఓఆర్ఆర్ ఈజ్ నథింగ్ బిఫోర్ రీజనల్ రింగ్ రోడ్. సో ఈ టైం మిస్ అయితే మళ్ళీ మీ లైఫ్ టైంలో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఓఆర్ఆర్ టైంలో మిస్టేక్ చేశారు, బట్ డోంట్ రిపీట్ దట్ మిస్టేక్ అండి. యాజ్ ఏ ఎక్స్పర్ట్ రియల్టర్, దట్ ఈజ్ మై అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో మీరు మ్యాటర్ ఆఫ్ 15,000 and 20,000 per square యార్డ్లో హౌసెస్కి నియర్, ఒక అర్బన్ సెంటర్కి నియర్ ఫ్లాట్స్ పర్చేజ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇప్పుడు కూడా ఉంది. సో ఇది మిస్ అయితే అగైన్ మళ్ళీ మీకు ఈ ఆపర్చునిటీ మళ్ళీ మేబీ ఇంకో 10-15 years వరకు అయితే రాకపోవచ్చు. అంటే ఇంకొక అనదర్ రింగ్ రోడ్ రావాలంటే ఇట్ మేబీ అగైన్ ఆఫ్టర్ 10-15 years కావచ్చు, 20 years కావచ్చు. ఇలాంటి సర్కులర్ రింగ్ రోడ్స్ ఉన్న సిటీసే వరల్డ్ వైడ్గా తక్కువ ఉన్నాయి. ఒక చైనాలో బీజింగ్కి మాత్రమే 6 రింగ్ రోడ్స్ ఉన్నాయి. సో బీజింగ్ ఓల్డ్ క్లాస్ సిటీ ఎలా అయిందనేది మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉండట్లేదు. సో మనకి ఇంకొక రింగ్ రోడ్ రావాలంటే 4th రింగ్ రోడ్ రావాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మీరు లైఫ్ టైం ఆపర్చునిటీ మిస్ అయినట్లే. ఇది నోట్ చేసి పెట్టుకోండి. అగైన్ ఆ మిస్టేక్ చేస్తే మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మనం ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 5కి రీచ్ అయ్యామండి. ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 4A, 4 and 5 ఎగ్జిట్ నెంబర్ 5 అది. ఇక్కడ మనం బ్యాక్ తీసేసుకుందాం. మీకు ఆల్మోస్ట్ సౌత్ జోన్లో హాఫ్ ఆఫ్ ది ఏరియా కవర్ చేశాను నేను. నాట్ హాఫ్ ఆఫ్ ది ఏరియా, మోస్ట్ ఆఫ్ ది ఏరియా కవర్ అయింది. సో ఈ 2 sides, వెస్ట్ జోన్ అండ్ వెస్ట్ సైడ్, సౌత్ జోన్ అండ్ సౌత్ సైడ్ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే కనెక్టివిటీ ముంబై హైవేకి వెస్ట్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చు, అలాగే ఈ మిడిల్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది మీకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా రావటం కోసం నేను ఇదంతా చూపిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చి మెదక్ రోడ్ అండి. మెదక్ హైవేకి డైరెక్ట్ మెదక్ వెళ్ళిపోవచ్చు. లేదు ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తే మీకు చెప్పాను కదా, గండి మైసమ్మ, బాచుపల్లి, బౌరంపేట్, మియాపూర్ వరకు రీచ్ అవ్వచ్చు. అంటే కోర్ సిటీకి రీచ్ అవ్వచ్చు మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి. సో వెస్ట్ జోన్లో పర్చేజ్ చేయలేని వాళ్ళు చాలామంది ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 5 years నుంచి చాలా హై రైజ్ టవర్స్, చాలా విల్లా ప్రాజెక్ట్స్, దట్టు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో వచ్చున్నాయి. సో ఇట్స్ ఏ ప్రీమియం రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ హబ్ అంటే ఈ ఏరియా అంతా. అలాగే ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. ఇంకా సౌత్ జోన్ అంటే ఇట్స్ ఏ ఫార్మా హబ్, ఫార్మా క్యాపిటల్ ఫర్ ఇండియా అండ్ టు ద వరల్డ్ ఆల్సో, వ్యాక్సిన్ క్యాపిటల్ టు ద వరల్డ్.
మీరు చూస్తున్నారు కదా సర్కిల్, ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 5 అండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5. మీకు ముంబై హైవేకి సౌత్ జోన్ నుంచి ఎలా రీచ్ అవ్వాలనేది ఇప్పుడు చూపించాను. మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. ఈ సర్కిల్ నుంచి మీరు దిండుగల్ రీచ్ అవ్వచ్చు, మెదక్ రోడ్ టువర్డ్స్ మెదక్ హైవే వెళ్ళొచ్చు, లేదు అంటే కోర్ సిటీకి కూడా వెళ్ళొచ్చు. గండి మైసమ్మ, బాచుపల్లి, బౌరంపేట్, మియాపూర్, ఇలా మిడిల్ ఆఫ్ ద సిటీకి 30 to 45 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో ముంబై హైవేకి మియాపూర్ నుంచి కూడా ఇలా యాక్సెస్ చేయవచ్చు వయా దిస్ సర్కిల్. ఈ సర్కిల్ నుంచి టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ముంబై హైవేకి ఎందుకు ఇంత క్రేజ్, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇంత క్రేజ్ అంటే సౌత్ జోన్ నుంచి, ఫార్మా హబ్ నుంచి, ఇండస్ట్రియల్ హబ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నుంచి, ఎడు హబ్ నుంచి, అలాగే కోర్ సిటీ నుంచి ఇంత ఈజీ యాక్సెస్ త్రూ ఓఆర్ఆర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ రియల్ ఎస్టేట్ డిమాండ్ అండి. సో ముంబై హైవే ఈజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. నెక్స్ట్ మనం టువర్డ్స్ ముంబై హైవే ట్రావెల్ చేద్దాం. మనం ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఓఆర్ఆర్ని యాక్సెస్ చేసామంటే ఇక్కడి నుంచి మనం టువర్డ్స్ ముంబై హైవే వెళ్ళొచ్చు, టువర్డ్స్ పటాన్ చెరువు. లేదు మనం ఈస్ట్ హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఈస్ట్ హైదరాబాద్, వరంగల్ హైవే, విజయవాడ హైవే అప్ టు ఎయిర్పోర్ట్ వరకు కూడా మనం. సో ఈ ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్. ఎలా అంటే కోర్ సిటీ నుంచి, మియాపూర్ నుంచి, కేబిహెచ్బి నుంచి వయా బాచుపల్లి, బౌరంపేట్, గండి మైసమ్మ ట్రావెల్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 రీచ్ అవుతాం. సో వెస్ట్ హైదరాబాద్కి కానీ ఈస్ట్ హైదరాబాద్కి కానీ రీచ్ అవ్వాలి, మిడిల్ ఆఫ్ ద సిటీలో నివసించే వాళ్ళకి ఈ ఎగ్జిట్ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జిట్ నెంబర్ 5 అండ్ ఎగ్జిట్ నెంబర్ 4A. ముంబై హైవే స్ట్రెంగ్త్ కనెక్టివిటీ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో, పాపులేషన్ డెన్సిటీ విషయంలో మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉండొచ్చు. వెస్ట్ జోన్ నుంచి మనం ముంబై హైవేని యాక్సెస్ చేసాం మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్లో. ఇప్పుడు సౌత్ జోన్ నుంచి ముంబై హైవే యాక్సెస్ చేస్తున్నాము. నేను టైం నోట్ చేసుకుంటాను, మీకు ఎంత టైంలో మనం అక్కడ ముంబై హైవే రీచ్ అయ్యామనేది నేను మీకు చెప్తాను. ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 4Aకి రీచ్ అయ్యామంటే, ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మీకు చెప్పాను కోర్ సిటీ నుంచి ఈజీగా ఈస్ట్ జోన్ని కానీ సౌత్ జోన్ని కానీ వెస్ట్ జోన్ని కానీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 5 కన్నా ఇంకా ఈజీగా షార్టర్ డిస్టెన్స్లో యాక్సెస్ చేయొచ్చు వయా ఎగ్జిట్ నెంబర్ 4A. ఇది టోటల్లీ న్యూ ఎగ్జిట్. బాచుపల్లి క్రాస్ రోడ్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మల్లంపేట రీచ్ అవుతాం. మల్లంపేట్ ఎగ్జిట్ ఇది 4A. సో త్రూ ఈ ఎగ్జిట్ ముంబై హైవే ఇంకా చాలా నియర్ అయిపోతుంది. నియర్ అంటే కోర్ హైదరాబాద్కి, మియాపూర్, కేబిహెచ్బి, కొండాపూర్ ఇలాంటి ఏరియాస్కి, చందానగర్, మదీనాగూడ ఇలాంటి ఏరియాస్కి ముంబై హైవే చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అదే ఎగ్జిట్ నెంబర్ 4A. అండి ఎగ్జిట్ నెంబర్ 4A వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. చూడొచ్చు మీకు ఫుల్లీ ప్యాక్డ్, ఒక కాంక్రీట్ జంగిల్ లాగా ఉంది చూడండి. సో జస్ట్ ఇమాజిన్ అక్కడ పాపులేషన్ ఎలా ఉంటుంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంటుంది. సో మీరు 10-15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఊహించండి, అసలు మియాపూర్లోనే మనం నివసించలేం, కూకట్పల్లి ఈజ్ ద లాస్ట్ డెస్టినేషన్ అనేవాళ్ళు, మియాపూర్ అంటే అవుట్స్కట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మియాపూర్ నుంచి మల్లంపేట వరకు కూడా మీకు ఎక్కడా వేకెంట్ లేదు. ఇట్స్ లైక్ ఏ కాంక్రీట్ జంగిల్. సో హైదరాబాద్ సిటీ ఎంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. 10-15 ఇయర్స్లో ఇంత గ్రోత్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరూ ఆలోచించాలి ఎంత ర్యాపిడ్ గ్రోత్
ఉంది హైదరాబాద్ సిటీలో, అది రెసిడెన్షియల్గా కావచ్చు లేదంటే డిఫరెంట్ సెక్టర్స్లో అనేది మీకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ మల్లంపేట్ లేకపోతే ఈ షంబీపూర్, ఈ నేమ్సే తెలియదు కదా మనకు 5 years బ్యాక్. బాచుపల్లి అనేది అబండెంట్ ల్యాండ్ లాగా ఉండేది, క్వారీస్ ఉండే అక్కడ, డస్ట్ పొల్యూషన్ అదంతా ఉండేది. బట్ నౌ ఇట్స్ ఎ ప్రీమియం రెసిడెన్షియల్ హబ్. బౌరంపేట్ ద సేమ్ విత్ బౌరంపేట్, అది కూడా అలాగే ఉండేది. ఇప్పుడు అక్కడ ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయలేని పరిస్థితి. సో దట్స్ హౌ ద వెస్ట్ జోన్ హ్యాస్ డెవలప్డ్ అండి, టువర్డ్స్ వెస్ట్ అండ్ టువర్డ్స్ సౌత్. సో ఈ భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకుంటే మీకు అవుట్స్కట్స్ వెళ్ళిన తర్వాత, అంటే ఆఫ్టర్ పటాన్ చెరువు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రిటర్న్స్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ రీప్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. దానికోసమే ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది అది ఒక డాట్గా తీసుకొని ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే పాస్ట్, ప్రజెంట్ వస్తుంది. ఆ డాట్స్ త్రూ మన ఫ్యూచర్ని ఎక్స్ట్రా ఫాలైట్ చేయొచ్చు. అంటే మనం విజువలైజ్ చేయొచ్చు. 5 years తర్వాత పటాన్ చెరువు ఎలా ఉండబోతుంది, 5 years తర్వాత సంగారెడ్డి ఎలా ఉండబోతుంది, 5 years తర్వాత సదాశివపేట ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా విజువలైజ్ చేయొచ్చు. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఐ క్యాన్ డూ దట్ అండి. మీరు కూడా చేయొచ్చు. ఇది దానికి వే, ఇది డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఫాలైట్ చేయటం. పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. పూరి జగన్నాథ్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోనే ఉంటాయి అనుకుంటాం. మల్లంపేట్, ఐడిఏ, బొల్లారంలో కూడా ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ ద ప్లేస్ అండి, దానికోసం చెప్తా ఉన్నాను. నౌ వీ రీచ్డ్ ఎగ్జిట్ నెంబర్ 4 అంటే సుల్తాన్పూర్ అండ్ ఐడిఏ బొల్లారం రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఇండస్ట్రియల్ హబ్స్. సుల్తాన్పూర్ మీకు ఆల్రెడీ చెప్పాను, మెడికల్ డివైజెస్ పార్క్. హార్ట్ రిలేటెడ్ స్టెంట్స్ మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాతే హార్ట్ రిలేటెడ్ స్టెంట్ ప్రైజెస్ ఇండియాలో హాఫ్ ది ప్రైస్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఓల్డ్ అంతా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాంక్రీట్ జంగిల్. ఐడిఏ బొల్లారంలో అసలు నివసించడానికి సాధ్యమా అన్న ప్లేస్, ఆ పొల్యూషన్, ఆ ఇండస్ట్రీస్ మధ్యలో ఎవరుంటారు? బట్ యూ కెన్ సీ కాంక్రీట్ జంగిలే ఉంది ఇక్కడ. ఇంకెవరు ఉంటారు అనేది నాట్ ఈవెన్ ఎ క్వశ్చన్. నేను ఇంత ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అంతా మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఇన్వెస్టర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికోసం నేను చెప్తున్నాను. అక్కడ ఐడిఏ బొల్లారంలో ఇండస్ట్రీ ఉంది, పొల్యూషన్ ఉంది. సో నేను ల్యాండ్ పర్చేజ్ చేయను అని మీరు 5 years బ్యాక్, 10 years బ్యాక్ అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఐడిఏ బొల్లారంలో ఏముందండి? కాంక్రీట్ జంగిలే ఉంది. ఇన్వెస్టర్ లాగా ఆలోచించండి. ఒక 100 square yards, ఒక 150 square yards కొంటున్నామని ఆలోచించవచ్చు. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, మీరు 50 square yards కొనవచ్చు, 50 acres కొనవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, ఆ మైండ్ సెట్తోనే ఆలోచించాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. అప్పుడే మీరు రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్కోప్ చాలా పెద్దదండి. చాలామంది అనుకుంటారు లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు రియల్ ఎస్టేట్లో. ఎస్, ఇట్స్ ట్రూ, నిజమే. కానీ ఈ ఆలోచన తీరుంటే, ఈ పారామీటర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లక్షలు కోట్లు అనేది, సరే లక్షలు కోట్లు వద్దు, వెల్త్ క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. కానీ ఇవేం తెలియకుండా ఇండస్ట్రీ ఉంది నేను కొన్ను, పక్కన అది ఉంది నేను కొన్ను, ఓఆర్ఆర్లో ఎవరు జర్నీ చేస్తారు, ఇలాంటి ఆలోచన చేస్తే లక్షల కోట్ల సంగతి పక్కగా పెట్టండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ద థింకింగ్ ప్యాటర్న్, మీ ఆలోచన తీరు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి, రియల్ ఎస్టేట్ సేల్స్ పర్సన్ ఆలోచన తీరు ఎలా ఉండాలనేది నేను చెప్తున్నాను. సో చాలామంది దీనికి రివర్స్లో ఆలోచిస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్.
అలాగే రియల్ ఎస్టేట్ సేల్స్ పీపుల్ కూడా అలాగే ఉన్నారు. వెస్ట్ జోన్ అంటే నార్త్ జోన్ అంటారు, నార్త్ అంటే సౌత్ అంటారు, సౌత్ అంటే ఈస్ట్ అంటారు. బేసిక్ పారామీటర్స్ తెలిస్తే కదా వీళ్ళ మాటలే క్లయింట్స్ వింటారు, ఎక్కడో మోసపోతూ ఉంటారు. సో ఎవ్రీబడి నీడ్స్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అండి. రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు ప్రతి ఇంటి టాపిక్. వెల్త్ క్రియేషన్లో ఇంతకన్నా మంచి మార్గం లేనే లేదు. చాలామంది దేర్ ఈజ్ నో షార్ట్ కట్ అంటారు, బట్ నేనేమంటానంటే షార్ట్ కట్ ఈజ్ ద మోస్ట్ డైరెక్ట్ రూట్ అండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ హెల్త్ క్రియేషన్. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కొంచెం పక్కకు పెట్టి, ఎవరినంటే వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవటం పక్కకు పెట్టి ఒక మంచి రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. యు ఆర్ ఏ వెల్త్ క్రియేటర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సలహా కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా, యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్, యూ కెన్ విజిట్ అవర్ స్టూడియో ఇన్ జూబ్లీ హిల్స్. మీరు నాతో 1-to-1 సెషన్లో పాల్గొనవచ్చు. 1-2 అవర్స్ మనం డిస్కస్ చేస్తాము. నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మీరే ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్ అవుతారు. పర్చేజ్లో నా హెల్ప్ తీసుకోమని నేను చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెల్త్ అండి. దీనికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ స్టూడియో, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్. సో స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మా ఆఫీస్కి రావచ్చు. నాతో 1-to-1లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. minutes అండి. ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి ఎగ్జిట్ నెంబర్ 3 వరకు ముంబై హైవే నుంచి. అంటే కోర్ సిటీ నుంచి ముంబై హైవే రీచ్ అవటం ఎంత ఈజీయో చూడండి. మ్యాటర్ ఆఫ్ 15 minutesలో రీచ్ అయ్యాం. దట్టు నేను 80 to 90 కిలోమీటర్ స్పీడ్లోనే డ్రైవ్ చేశాను. లేన్ నెంబర్ 3 యూజ్ చేశాను, నాట్ లేన్ నెంబర్ 2 and 1. సో కోర్ సిటీ, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కేపీహెచ్బి, కూకట్పల్లి, బాచ్పల్లి, బౌరంపేట్ ఇలాంటి ప్లేసెస్ నుంచి ముంబై హైవేని ఎంత ఈజీగా రీచ్ అవ్వచ్చో చూడండి. సో వై ముంబై హైవే ఈజ్ క్రేజీ ఇన్ రియల్ ఎస్టేట్, వై ముంబై హైవే ఈజ్ రియల్ ఎస్టేట్ ప్యారడైజ్ అంటానికి ఇదే రీజన్. గచ్చిబౌలి నుంచి 15 minutes, ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి 15 minutes. అంటే వెస్ట్ జోన్ నుంచి 15 minutes, సౌత్ జోన్ నుంచి 15 minutes. That too at average speed, at the speed of 80 and 90 kilometers. So just imagine ante pharma hub ki 15 minutes, IT hub ki 15 minutes, premium residential hub nunchi 50 minutes, premium commercial hub nunchi 50 minutes, what not, from everything 15 minutes, sorry. ఈ ప్లేస్ వచ్చి పటాన్ చెరువు అండి. ఎగ్జిట్ నెంబర్ 3కి ఇమీడియట్గా వస్తుంది. పటాన్ చెరువు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకప్పుడు పీపుల్ ఇక్కడ లివబిలిటీయే లేదు అనేవాళ్ళు, బట్ నౌ ఇట్స్ ఏ కాంక్రీట్ జంగిల్, ఇట్స్ ఏ కమర్షియల్ హబ్, ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ హై రైజ్ టవర్స్, ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎడు హబ్, హెల్త్ హబ్, ఎవ్రీథింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టర్ ఆలోచన తీరు ఎలా ఉండాలి. పటాన్ చెరువు పొల్యూషన్, అక్కడెవరు ఉంటారు అంటే 10 years బ్యాక్ మీరు ఇదే మాట అని ఉంటారు, కానీ ఇప్పుడు పటాన్ చెరువును చూడండి. ద లెవెల్ ఆఫ్ ట్రాఫిక్, ఎంత కంజెషన్ ఉందో కూడా చూడండి.
ఆఫ్టర్ పటాన్ చెరువు అండి, ఈ ప్లేస్ని ముత్తంగి అంటారు. నెక్స్ట్ వచ్చేది రుద్రారం. మీకు రైట్ సైడ్ ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, రామేశ్వరం బండ ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇస్నాపూర్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాసమైలారం ఇక్కడే ఉంది. సో వన్ ఆఫ్ ది ఎకనామిక్ ఇంజన్ ఫర్ తెలంగాణ అండి, ఎకనామిక్ ఇంజన్ ఫర్ హైదరాబాద్. 1600 ఏకర్స్లో ఎక్స్పాండ్ అయిన ఇండస్ట్రియల్ ఎస్టేట్. అక్కడ ఫార్మా కంపెనీస్ ఉంటాయి, ఇంజనీరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి, ఈవీ వెహికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ జోన్ ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి. ఇండియాలోనే చెప్పుకోదగ్గ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో పాసమైలారం ఒకటి. అలాగే ఈ ఏరియాలో బిహెచ్ఎల్, ఇక్రీసాట్, ఓడిఎఫ్, బీడిఎల్ లాంటి మహారత్న కంపెనీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ప్లేస్ ఇది. ఇంకా చాలా ముఖ్యంగా ఈ ఏరియా గురించి చెప్పాల్సింది, ఇన్వెస్టర్స్ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటారు ఈ ఏరియాలో అనేది ఇప్పుడు చెప్తాను. సో ముత్తంగి, రుద్రారం ఆఫ్టర్ పటాన్ చెరువు అండి, కంది వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఈజ్ అండర్ పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్. దీనికి రీజన్ ఏంటంటే పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్, అలాగే పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ 1600 ఏకర్స్లో. ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని కాంపన్సేట్ చేయడం కోసం ఇక్కడంతా చాలా ఏరియాని పెరి అర్బన్ జోన్ కింద, అలాగే కన్జర్వేషన్ జోన్ కింద గుర్తించడం జరిగింది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో. పెరి అర్బన్ జోన్లో కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కదా అని మీరు పర్చేజ్ చేస్తారు. బట్ అంటే మీ లేఅవుట్ వరకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుంది. ప్లస్ అది కూడా రేపు ఎవరైనా త్రూ లీగల్ ఫైట్ చేయొచ్చు, నా ప్లేస్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు, దానికి ఎందుకు ఇచ్చారు, దానికి ఇచ్చినప్పుడు పక్కకు పెరి అర్బన్ జోన్, కన్జర్వేషన్ జోన్ ఎలా ఉంటుంది అని ఇలాంటి లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇట్స్ ఎ రిస్కీ థింగ్. కొత్త డెవలప్మెంట్కి నియర్గా ఉన్న ఈ ఏరియాస్లో ల్యాండ్ ప్రైజెస్ అరౌండ్ 25-30,000లో మీకు హైవే నుంచి ఒక 250 మీటర్స్, 1/2 కిలోమీటర్ లోపు దొరుకుతున్నాయి. ఎందుకు ల్యాండ్ ప్రైజెస్ పెరగలేదు అంటే దీస్ ఆర్ ద రీజన్స్. సో చాలామంది క్లయింట్స్ ఈ విషయాలు తెలియక ప్రైజ్ తక్కువకు వస్తుందనో ఇంకో రీజన్తోనో ఎవరో ఏదో చెప్తే పర్చేజ్ చేస్తారు. నేను సంగారెడ్డి ఎందుకు వెళ్ళాలి, కంది వరకు ఎందుకు వెళ్ళాలి, సదాశివపేట నేను ఎందుకు వెళ్ళాలి, ఓఆర్ఆర్ పక్కకి, సిటీ పక్కకి నాకు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ వస్తుంది కదా అని పర్చేజ్ చేస్తారు. ఈ విషయాలన్నీ ఏం తెలియకుండా. అంటే టోటల్ మొత్తం అలాగే ఉందని చెప్పలేదు. ఇది ఇస్నాపూర్, అలాగే పాసమైలారం. ఈ రోడ్డు మీకు డైరెక్ట్ శంకర్పల్లి, బానూర్, బీడిఎల్, అక్కడి నుంచి అగైన్ వికారాబాద్ వరకు రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వచ్చు. కోకోపేట్, మోకిలా, ఆ డైమండ్ ట్రయాంగిల్, ఫేమస్గా డైమండ్ ట్రయాంగిల్ అనే ప్లేస్కి మీరు రీచ్ అవ్వచ్చు. సో ముంబై హైవేకి ఉన్న మల్టిపుల్ కనెక్టివిటీలో ఇది ఒక రోడ్. మల్టిపుల్ కనెక్టివిటీ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఈ ఏరియాలో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో టేక్ కేర్. రీసెంట్గా కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను, మీకు చెప్తాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారని. ఫార్మా రిలేటెడ్ క్లయింట్, ఒక క్లయింట్ నన్ను అప్రోచ్ అయ్యాడు. తన రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ మనోడు ఏదో సమ్ స్కూల్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కాలేజ్ కంప్లీట్ అయ్యే టైంకి ఫారెన్ స్టడీస్ కోసం ఇప్పుడు కొనే ఫ్లాట్ యూజ్ అవ్వాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవుతుంది, అది ఆ ఫారెన్ స్టడీస్ కోసం ఇన్వెస్ట్ చేస్తామనే ఆలోచనతో నేను ఒక మంచి లేఅవుట్ చూపించాను సంగారెడ్డిలో. ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ఏరియా ఎలా ఉంటుంది, ఏంటి, ఎందుకు పెరుగుతుంది అని. హీ వాజ్ ఆల్సో సాటిస్ఫైడ్ అండి. నా ఆర్గ్యుమెంట్తో కన్విన్స్ అయ్యాడు. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్తో ఎస్ మీరు చెప్పేదంతా కరెక్ట్ అన్నాడు. కానీ తీసుకోవటానికి ప్రిపేర్ అయ్యాడు. ఫైనల్గా ఏం జరిగింది, తనకు రిటర్న్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటేనండి, ఎవరంటే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఇండియాలో హెల్త్ రిలేటెడ్, వెయిట్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అందరూ ఎక్స్పర్ట్సే. మీరు ఎవరినన్నా అడగండి, బండిల్ ఆఫ్ ఒపీనియన్స్ మీ మీద గుమ్మరిస్తారు.
రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఎవరో చెప్పారు అంత దూరం ఎందుకు, ఇక్కడ తోషిబా నియర్ ఒక వెంచర్ ఉంది అని. సో ఆయన వెళ్ళాడు, అక్కడ కొనుక్కున్నాడు. సో నేను ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాను. ఎందుకంటే నేను ఎక్కువ ఇంకా ఆర్గ్యూ చేస్తే నేనేదో మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నా వెంచర్ సేల్ చేసుకునే ప్రయత్నం అని ఆయన అనుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఐ లెఫ్ట్ ఇట్. బట్ అక్కడ వెంచర్ పరిస్థితి ఏంటంటే 2019లో ఎల్పీ నెంబర్ వచ్చింది, దానికి ఒక రోడ్ లేదు, నాట్ ఈవెన్ డెవలప్మెంట్స్ కంప్లీట్ కాలేదు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏం లేవు, ఒక ఆర్చ్ లేదు, ఒక బోర్డు లేదు, చుట్టూ ఉన్న ల్యాండ్స్ డిస్ప్యూట్ ల్యాండ్స్, బోర్డ్స్ పెట్టున్నాయి, దిస్ ల్యాండ్ ఈజ్ ఇన్ డిస్ప్యూట్ అని, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. హైవేకి విజిబుల్గా ఉంది. హైవేకి విజిబుల్గా ఉన్న ప్లేస్లో కూడా ఒక్క హౌస్ కూడా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదండి? ఇవి చూసుకోవద్దా అంటే కస్టమర్స్? రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము కూడా ఏం చేస్తామంటే సమ్ ఎక్స్టెంట్ వరకే చెప్తాం, తర్వాత వదిలేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తే దాన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటారు. సో వీ డోంట్ నీడ్ దట్. మీకు రియల్టర్ ఎంత అవసరమో, మా క్లయింట్ ఎంత అవసరమో, మీకు రియల్టర్ కూడా అంతే అవసరం. మాకేంటంటే క్లియర్గా చెప్పాలంటే మీరు కాదు ఇంకో క్లయింట్ వస్తారు, ఇంకో క్లయింట్ వస్తారు, ఇంకో క్లయింట్ వస్తారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ నౌడేస్. సో మా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీబడి షుడ్ మేక్ ద రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రాపర్ నాలెడ్జ్, ఆ పారామీటర్స్ ఏంటనేది మాకు తెలుసు కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మమ్మల్ని బిలీవ్ చేస్తారా చేయరా అనేది దట్స్ అప్ టు యూ. అంటే దట్స్ అప్ టు యూ అంటే మీరు వెల్త్ క్రియేట్ చేస్తారా లేకపోతే మీ వెల్త్ పోగొట్టుకుంటారా అనేది దట్స్ అప్ టు యూ. బీ కేర్ఫుల్ అండి వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్ట్రెచ్. పర్టికులర్గా ఈ పెరి అర్బన్ జోన్, కన్జర్వేటివ్ జోన్ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ అలాగే గ్రౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, వాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. అలా అని చెప్పి మొత్తం అలాగే ఉందని నేను చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ది ఏరియా అలా ఉంది. రుద్రారం అండి మొత్తంగా, తర్వాత వచ్చేది రుద్రారం. సో అగైన్ ఈ ఏరియాలో కూడా సేమ్ ప్రాబ్లం, పెరి అర్బన్ జోన్ అండ్ కన్జర్వేషన్ జోన్. అంటే మొత్తం టోటల్ ఏరియా అలా ఉందని నేను అనను, కానీ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అలాగే ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో జోన్స్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు రైట్ వేలో ఇన్వెస్ట్ చేసినా కూడా దేర్ ఈజ్ ఎ రిస్క్ అండి. అది ఎలా అంటే ఎస్, మీ వెంచర్, మీరు ఇన్వెస్ట్ చేసిన వెంచర్ రైట్ జోన్లోనే ఉంటుంది, కానీ దానికి ప్యారలల్గా ఉండే జోన్స్ పెరి అర్బన్ జోన్ ఉంటే మీ సరౌండింగ్స్లో మళ్ళీ డెవలప్మెంట్స్ రావు. పెరి అర్బన్ జోన్ డీనోటిఫై చేస్తారని ఇప్పట్లో అయితే డీనోటిఫై చేయడం, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఆ రిస్క్ తీసుకోవద్దు అని నేను చెప్తున్నాను. సో ఈ లెఫ్ట్ సైడ్ గీతమ్స్ యూనివర్సిటీ అండి. ఇక్కడ ఎంత పెద్ద యూనివర్సిటీ వచ్చినా కూడా మీకు పెరి అర్బన్ జోన్, ఈ ఇండస్ట్రియల్ జోన్ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంత బిగ్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చినా కూడా హౌసింగ్ రెసిడెన్షియల్ వైజ్గా ఈ ఏరియా ఏమీ డెవలప్ కాలేదు. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే తోషిబా ఉంది, మెగా ఇండస్ట్రీ. రీసెంట్గా కూడా అగైన్ దే ఇన్వెస్టెడ్ సమ్ 1000 crores. జపనీస్ వాళ్ళు డైరెక్టర్స్గా ఉంటారు ఇక్కడ. కానీ ఈ ఏరియా రెసిడెన్షియల్గా డెవలప్ కాలేదు. మీకు 5 minutes బ్యాకే చెప్పాను ఒక క్లయింట్ ఎలా పర్చేజ్ చేశారు ఇక్కడ తోషిబా దగ్గర అని. సో మీరు చూడొచ్చు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ హౌస్, ఒక్క ఇల్లు కూడా కనిపించదు ఇంత ప్రైమ్ లొకేషన్లో. గీతమ్స్ యూనివర్సిటీ, తోషిబా, అలాగే పక్కకే ఐఐటి ఉంది, కానీ ఎక్కడ మీకు ఒక్క హౌస్ కనిపించదు. అంటే 1-2 houses, దట్స్ కామన్ థింగ్. హౌసింగ్ అనేది ఎక్కడ కనిపించదు. దానికి రీజన్ ఏంటి? అగైన్ వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్, పెరి అర్బన్ జోన్, కన్జర్వేటివ్ జోన్. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ దిస్ జోన్ అండి. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నా అడ్వైజ్ అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. లేదు రియల్టర్స్ ఇలాగే చెప్తారులే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవటానికంటే ఓకే పర్చేజ్ చేయండి, బట్ బీ కేర్ఫుల్ విత్ దిస్ జోన్స్ అండి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ తీసుకోండి, చెక్ చేయండి, ఎవరినన్నా ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వండి. ఆ సర్వే నెంబర్స్తో మీరు
వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో అది ఏ జోన్లో ఉందని. సో ఆల్ దిస్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ అండి. లేదు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే కంపారిటివ్గా అదర్ ప్లేసెస్తో తీసుకుంటే ముంబై హైవేలో పర్టికులర్గా దీనికన్నా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బెటర్ ఆప్షన్స్ మనకు ఉన్నప్పుడు వై వీ షుడ్ ఇన్వెస్ట్ హియర్ అనేది కూడా మీరు ఒకసారి ఇట్స్ ఓన్లీ అడ్వైజ్ అండి. ఇక్కడ మీరు నా వెంచర్లో కొనాలి, నా దగ్గర కొనాలి అనేది కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. రిమైనింగ్ థింగ్ ఈజ్ అప్ టు యూ. మీరు చూడొచ్చు, తోషిబా కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. మెయిన్ చైర్మన్ ఒక్కడే ఇండియన్, మిగతా వాళ్ళంతా జపనీస్. డైరెక్టర్స్ అందరూ జపనీస్ పీపుల్ ఉంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ కానీ జపనీస్ వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో అలా ఎగ్జిక్యూట్ చేస్తారు వీళ్ళు. సో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, కానీ ఎక్కడ మీకు ఒక్క హౌస్ కూడా కనిపించదు. అబ్జర్వ్ చేయండి. బికాస్ ఆఫ్ అగైన్ ద సేమ్ థింగ్, పెరియార్ అర్బన్ జోన్, కన్జర్వేటివ్ జోన్. ఈ రోడ్ రైట్ సైడ్ మనకు కనిపించే రోడ్ నర్సాపూర్ హైవేకి రీచ్ అవుతుందండి. సో ఈ సంగారెడ్డి అనేది ఎలా ఉంటుందంటే, సంగారెడ్డి టౌన్ అనేది ఒక పక్క ఏమో నర్సాపూర్ హైవే, సౌత్ సైడ్ అంటే సంగారెడ్డికి సౌత్ సైడ్ నర్సాపూర్ హైవే ఉంటుంది. సంగారెడ్డికి వెస్ట్ సైడ్ తీసుకుంటే నాందేడ్ హైవే నెంబర్ 171 భారత్మాల ప్రాజెక్ట్లో రీసెంట్గా కంప్లీట్ అయింది. డైరెక్ట్ నాందేడ్ మహారాష్ట్ర రీచ్ అవ్వచ్చు. అలాగే ఇంకొక సైట్ తీసుకుంటే ముంబై హైవే, మీ అందరికీ తెలిసిందే. ముంబై హైవే ఎక్స్టెన్షన్ వర్క్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. చూడండి, మీకు కనిపిస్తుంది పక్కకి. 2 సైడ్స్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ అంతా లెవెల్ చేశారు, చూడండి, ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే బిహెచ్ఈఎల్ సర్కిల్ దగ్గర ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. ఇదంతా మెట్రో కోసం చేస్తున్న ఏర్పాట్లు అనమాట. పటాన్ చెరువు వరకు మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది, సెకండ్ ఫేజ్. మెట్రో ఎక్స్పాన్షన్ ఫస్ట్ వర్క్ ఇదేనండి, పటాన్ చెరువు వరకు. మీకు హైదరాబాద్ సిటీలో ఏ డెవలప్మెంట్ జరిగినా, అది మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, హైవే ఎక్స్పాన్షన్ కావచ్చు, ఫస్ట్ ఇట్ బిగిన్స్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ అండి. బికాస్ మెట్రో యూజ్ చేయాల్సింది ఎవరంటే పీపులే కదా. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడ ఉంది? వెస్ట్ హైదరాబాద్లో ఉంది. సో ఎకనామికల్గా వైబిలిటీ రావాలి అంటే ఏ వర్క్ అయినా వెస్ట్ హైదరాబాద్లోనే స్టార్ట్ చేయాలి. సో వెస్ట్ హైదరాబాద్ ఎందుకు ఇంత క్రేజీ అనే దానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. మీకు నార్త్ జోన్లో, సౌత్ జోన్లో, ఈస్ట్ జోన్లో చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్, కానీ మెటీరియలైజ్ అవ్వవు చాలా ప్రాజెక్ట్స్. కానీ వెస్ట్ జోన్లో ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా మ్యాటర్ ఆఫ్ డేస్లోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎకనామికల్గా వైబుల్, ఇక్కడ ఏ చేసినా కూడా ఎకనామికల్గా మనం బెనిఫిట్ పొందుతాము. దట్స్ వై గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఎస్సీజెడ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, చాలా ర్యాపిడ్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు కావాలంటే న్యూస్లో సెర్చ్ చేసుకోవచ్చు. దట్స్ ది పవర్ ఆఫ్ వెస్ట్ జోన్ అండి. 75% ఆఫ్ ద పాపులేషన్ ఒక పక్క ఉంటే 25% ఆఫ్ ద పాపులేషన్ రిమైనింగ్ 4 జోన్స్లో ఉన్నాయి. అంటే సెంట్రల్ జోన్ని మనం పూర్తిగా తీసేయచ్చు, ఎందుకంటే సెంట్రల్ జోన్లో ఓన్లీ 3% ఆఫ్ ది పాపులేషన్ ఉంటుంది. అది రెసిడెన్షియల్కి అనుకూలంగా లేదు, ఓన్లీ కమర్షియల్ ప్లేస్, అంటే అమీర్పేట్, బేగంపేట్ ఇలాంటి ప్లేసెస్. ఇక్కడ కంది అండి, ఐఐటి. మీకు బిఫోరే చెప్పాను కదా, సంగారెడ్డి టౌన్కి ఒక పక్కకే నాందేడ్ హైవే ఉంటుంది అని. దిస్ ఈజ్ ద హైవే అండి. ఇది డైరెక్ట్ మనం మహారాష్ట్ర రీచ్ అవ్వచ్చు. చూశారు కదా, హైదరాబాద్ అండ్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. ఎకనామిక్ కారిడార్ అంటే సిరీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, సిరీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ వస్తాయి అప్ టు మహారాష్ట్ర వరకు. అలాగే అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఈ హైవే పక్కకి
నాట్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే మొత్తం పెరి అర్బన్ జోన్, మొత్తం కన్జర్వేటివ్ జోన్, ఓన్లీ ఫామ్ ల్యాండ్సే ఉంటాయి. సో హైవే కదా, పక్కకే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ముంబై హైవేకి అటాచ్డ్గా ఉన్న ఇంకొక హైవే ఇది. అలాగే సంగారెడ్డి టౌన్కి ఒక పక్క ఉన్న హైవే, ఇంకొక పక్క నర్సాపూర్ హైవే, ఇంకొక పక్క ముంబై హైవే, ఇంకొక పక్క అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. సో ఓఆర్ఆర్ లాంటి స్ట్రక్చర్ ఆల్రెడీ ఫామ్ అయింది సంగారెడ్డి టౌన్కి. సో దట్స్ వై సంగారెడ్డి ఈజ్ ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. కంది ఐఐటి అండి 560 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆల్మోస్ట్ 4000 స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది ఆ 3-4 బిల్డింగ్సే, కానీ ఇంటర్నల్గా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ వెంచర్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు పెరి అర్బన్ జోన్లోనే ఉన్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ తీసుకొచ్చి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అని సేల్ చేస్తారు. అంటే అఫీషియల్గా అయితే అదేం మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం కాదు, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వాళ్ళు వెళ్తున్నారు. ఆ కేర్ తీసుకోవటం మీ బాధ్యత, ఈ విషయాలు తెలుసుకోవటం యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీ బాధ్యత. డెవలపర్ హీ గాట్ హిజ్ లీగల్గా చూసుకుంటే డెవలపర్ ఈజ్ రైట్. సో ఫైనల్గా నా అడ్వైజ్ ఏంటంటే ఈ స్ట్రెచ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ లేదు మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎవరన్నా ఒక మంచి ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి. అందరూ లో ఎంట్రీ బ్యారియర్సే ఉంటారు కదా, నాలెడ్జ్ లేని వాళ్ళే ఉంటారు కదా. మీ రియల్ ఎస్టేట్ సక్సెస్ అనేది మీరు రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని పట్టుకోవటంలోనే ఉంటుంది. రిమైనింగ్ వర్క్ ఆయన ఫినిష్ చేస్తాడు. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది సంగారెడ్డి బైపాస్ అండి. ఇక్కడి నుంచి మనం చాలా ప్లేసెస్ యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ శంకరపల్లి వెళ్ళొచ్చు, అలాగే ఇంద్రకరణ్, పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇస్నాపూర్ రీచ్ అవ్వచ్చు. శంకరపల్లి నుంచి మళ్ళీ చేవెళ్ళ, వికారాబాద్, అలాగే గోల్డెన్ ట్రయాంగిల్, మోకిలా, కోకాపేట్, నార్సింగ్, ఐటీ షాడో ఏరియాస్ మొత్తం ఈ రోడ్ త్రూ మనం యాక్సెస్ చేయొచ్చు. సో అగైన్ మల్టిపుల్ కనెక్టివిటీ. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, మనం సంగారెడ్డి టౌన్లో ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే సంగారెడ్డికి ఉన్న కనెక్టివిటీని ముందు తెలుసుకోవాలి. అదే నేను మీకు చెప్తా ఉన్నాను, మల్టిపుల్ కనెక్టివిటీ. వెస్ట్ సైడ్ నుంచి, అలాగే నార్త్ సైడ్ నుంచి, ఐటీ షాడో ఏరియా నుంచి, ఫార్మా షాడో ఏరియాస్ నుంచి సంగారెడ్డి టౌన్కి కనెక్టివిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాందేడ్ హైవే ఉంది, నర్సాపూర్ హైవే ఉంది, ముంబై హైవే ఉంది, సంగారెడ్డి నుంచి 3-4 రోడ్స్ యాక్సెస్ ఉంది, ఐటీ షాడో ఏరియాస్ నుంచి 3-4 రోడ్స్ ఉన్నాయి. అలాగే నర్సాపూర్ హైవే మళ్ళీ మనం మెదక్ రోడ్కి దుండిగల్ రీచ్ అవ్వచ్చు, అలాగే కోర్ సిటీకి కూడా రీచ్ అవ్వచ్చు, మియాపూర్ వరకు రీచ్ అవ్వచ్చు. సో ద లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ, ఈ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీకి మన హైదరాబాద్ చుట్టూ ఉన్న 9 హైవేస్లో ఏ హైవేకి లేదు. ఇది ఒక రీజన్, ద పవర్ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్, ద పవర్ ఆఫ్ వెస్ట్ జోన్. మనం సంగారెడ్డి టౌన్ రీచ్ అయ్యామండి. ఎంటైర్ ముంబై హైవేలో హ్యాపెనింగ్ ప్లేస్, ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సంగారెడ్డి టౌన్. దానికి రీజన్స్ ఏంటంటే అన్ని పారామీటర్స్తో, రియల్ ఎస్టేట్ పారామీటర్స్, ప్రతి పారామీటర్తో ఈ సంగారెడ్డి టౌన్ కోపప్ అవుతుంది. అది కనెక్టివిటీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, కోర్ సిటీతో అసెసిబిలిటీ కావచ్చు, ఐటీ హబ్ నుంచి అసెసిబిలిటీ కావచ్చు, ఫార్మా హబ్ నుంచి అసెసిబిలిటీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. అలాగే పాపులేషన్ డెన్సిటీ, ఇక్కడ ఉన్న పొలిటికల్ సినారియో,
ఇక్కడ ఉన్న మంజీరా రిజర్వాయర్ అబండెన్స్ ఆఫ్ వాటర్ అంటే మంజీరా వాటర్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఈరోజు నాకు టైం ఉంటే మీకు ఆ మంజీరా రిజర్వాయర్ కూడా చూపిస్తాను. అలాగే ఈ ప్లేస్ ఒక స్పిరిచువల్ హబ్ అని కూడా చెప్పొచ్చు. 1000 ఇయర్స్, 500 ఇయర్స్, 600 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి.